అందరికీ నమస్కారం. నేను గత 15 రోజులుగా వీడియో అప్లోడ్ చేయలేదు. ఇక్కడ తోటలో కొంచెం పని ఎక్కువగా ఉండటం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. అంతకుముందు లాస్ట్ వీడియోలో నేను కొన్ని గులాబీ విత్తనాలు తీసుకున్నాను, అలాగే వెదురు విత్తనాలు కూడా తీసుకున్నాను అని చెప్పాను కదండి. అవి ఆ నెక్స్ట్ రోజు పెట్టాము నానబెట్టిన తర్వాత. గులాబీ విత్తనాలేమో తీగవన్నమాట, అన్ని కలర్స్ మిక్స్ అయిపోయింది. అవి ఇంకా బ్యాంబూ ఏమో మామూలుగా మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ది కాకుండా కొంచెం వెడల్పుగా పెరిగే బ్యాంబూ అన్నమాట. వెదురు విత్తనాలేమో తేలిని తీసేసి పక్కన పెట్టాను అవి విడిగా. అక్కడే అవి కూడా నాటానండి, ఎందుకని మంచి చూద్దామని. ఈ గులాబీ విత్తనాలు రావడానికి ఒక 2 నుంచి 3 నెలల సమయం పడుతుందంటండి. వెదురు మాత్రం 2 వచ్చినాయి, పెట్టిన అన్నింటిలో 2 అయితే మొలకలు వచ్చినాయి. అది వీడియో లేదు, ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. అది కూడా ఆ టైం కల్లా కోడి తినకుండా ఉంటే చూపించగలుగుతాను. గత నెలన్నర రోజులుగా ఒక కోత వస్తుందండి, ఒకటే కోత వస్తుంది తోటకి. చెట్టు మీద ఉన్న మామిడికాయలు మొత్తం అదే కోసుకొని తినిందంటండి, దేవం వాళ్ళు చెప్పారు. తర్వాత అవి అయిపోయినాక ఇంకా ఇంటి వెనక బాదం చెట్టు ఉంటుంది కదా, దాని మీద పండిన బాదం కాయలు కోసుకొని తింటుంది అనమాట. రోజు వచ్చి కాసేపు తినెళ్తుంది. సరే ఒక్కటే వస్తుంది కదా అని చెప్పి మేము కూడా ఏం పట్టించుకోలేదు దాన్ని. మొన్న వెళ్ళినప్పుడు అండి, అది వెళ్ళి ఒక 20-30 కోతులను తీసుకొచ్చింది. ఒక్కసారి అటాక్ చేసినట్టుగా వచ్చేసినాయి అనమాట. తోటలో అన్ని 5 లేయర్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. దాంట్లో అసలు అక్కడెక్కడ దానికి ఏమి కాయలు లేవు, ఏం లేవు. అయినా సరే ఉత్తగా బొప్పాయి ఆకులు తుంపేసింది, మునగ చెట్టు ఇరగొట్టేసినాయి. చేత్తో ఉట్టిగట్ల ఆకులు సరదాగా ఎగిరి ఆడుకుంటూ తుంపేస్తున్నాయి అనమాట. మామూలుగా పగలపూట సోలార్ వేయము, నైటే ఆన్ చేస్తాము. సరే మరీ కోతులు ఇబ్బంది ఎక్కువైపోయింది కదా అని చెప్పి మధ్యాహ్నం కూడా సోలార్ ఆన్ చేసి ఉంచుతున్నామండి. చూడండి అసలు ఎంత చక్కగా, మనం మనుషులు ఎలా అయితే మోకాల మీద చేతులు పెట్టుకొని కూర్చొని ఆలోచించుకుంటారు కదా, అలానే ఆలోచించుకుంటుంది కూర్చొని. అది ఫస్ట్ వచ్చినప్పుడే నేను తోలటానికి ట్రై చేశాను, కానీ ఒక్కదాన్నే ఉన్నా కదండి, అది నా మీదకి వచ్చేస్తుంది. నాకు భయం వేసి నేను దాన్ని జోలికి పోలేదు. అలానే అలవాటు అయిపోయింది అది. ఇంకా అది వచ్చే టైంకి పూల్సింగ్ వాళ్ళు ఉండరు తోటలో, ఇంకా ఎవరు లేకపోయేసరికి నేను ఒక్కదాన్ని దాన్ని తోలలేకపోయాను. అది కూడా వచ్చి ఏం అలరి చేయకుండా కామ్గానే ఉంటుంది కాబట్టి నేను కూడా ఏం పట్టించుకోలేదు. కానీ మొన్న వచ్చినప్పుడు వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని వేసుకొచ్చేసరికి ఇంకా మా వల్ల లేదండి. అరటి చెట్టు పక్కన కనిపిస్తుంది కదండి, అది దాల్చిన చెక్క మొక్క. అది ఎంత హైట్ ఉందో సుమారుగా కొద్దిగా అటు ఇటుగా అదే హైట్ లో ఆ పక్కన కుడివైపున ఆల్ స్పైస్ మొక్క ఉండేదండి. వీడియోలో కూడా కొన్నిసార్లు చూపించాను. అది మొన్న మధ్య శారదా దానికి చుట్టేసుకుని తాడు మొత్తం దానికి ఉన్న కొమ్మలు ఆకులన్నీ విరిగిపోయి చివరికి చూడండి అలా మొత్తం ఎండిపోయిన మూడులాగా మిగిలిపోయింది. కానీ దాంట్లో అయితే ప్రాణం ఉంది, మళ్ళీ ఆకులు వస్తాయని అన్నారు దేవం వాళ్ళు. నాకైతే మాత్రం బాధ అనిపించిందండి, అంత పెద్దగా పెరిగిన చెట్టు పోయేసరికి. చూద్దాం మళ్ళీ వర్షానికి ఏమైనా కాస్త ఆకులు వస్తే సరే, లేకపోతే మళ్ళీ వేరే మొక్క తీసుకొచ్చి పెట్టాలి. ఇది పీనట్ బటర్ మొక్క అండి. ఇది పెట్టి కూడా ఒక 3-3.5 ఏళ్ళు అయిపోతుంది. దీని కాయలు ఇవి పండిన తర్వాత దీని టేస్ట్, లోపల ఉండే గుజ్జు ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ పీనట్ బటర్ లానే ఉంటుందండి టేస్ట్. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, ఈ చెట్టుకి త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు పూత, మరీ ఎక్కువ కాకపోయినా త్రూ అవుట్ ద ఇయర్ అయితే పూత ఉంటుంది, కాయలు వస్తూనే ఉంటాయి. ఇంటి వెనక బాదం చెట్టు చూడండి అసలు ఎలా ఎంత పెద్దగా గొడుగులాగా అయిపోయిందో. ఇంటి వెనక బాదం చెట్టు, పనస చెట్టు, ఉసిరి చెట్టు, గోరింట, ఒక సీతాఫలము, బొప్పాయి, వేప, రామాఫలం చెట్లు, ఒక బార్బడోస్ చెర్రీ చెట్టు, 2 యాపిల్ మొక్కలు, ఒక జామ చెట్టు, ఇంకా వాకాయ, మునగ, మల్బెర్రీ, అవకాడో, ఇవన్నీ కలిసి దగ్గర ఉన్నాయండి. అన్ని ఆనుకొని ఆల్మోస్ట్ అనుకున్నట్టుగా ఉంటాయి. బాగా గుబురుగా పెరిగిపోవటం వల్ల అడవిలాగా సాయంత్రం 3-4 గంటల వరకు కూడా అక్కడ ఎండ రాదండి, అంత నీడగా ఉంటుంది.
ఉంటుంది. కాకపోతే ఈ మధ్య ఈ బాదం చెట్లు ఒక 2 గబ్బిలాలు ఉంటున్నాయండి. నైట్ పూట పనుండి కొంచెం వెనక్కి వెళ్తే చాలండి ఇవి ఎగిరి మీద నుంచి వెళ్తున్నాయి. నాకేం భయం వేస్తుంది అవి ఎక్కడ కరుస్తేమో అని చెప్పి. మామూలుగా అయితే గబ్బిలాలు ఉండటం అంత మంచిది కాదు అంటారు. ఇవి బాగా వైరస్ ని క్యారీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఎక్కువగా వెలుతురు లేని ప్లేస్ ని వెతుక్కుని అక్కడ వేలాడుతూ ఉంటాయి. కానీ ఇంటి వెనక లైట్ ఉంటుందండి. లైట్ ఉన్నా సరే మరి అది ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. కాకపోతే చెట్టు లోపల చీకటిగా ఉంటుంది కదా, అందుకని వస్తున్నాయేమో. అది నాకైతే గబ్బిలాలు ఉండటం అంత సౌకర్యంగా అనిపించట్లేదు. అఖిలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాన్న?
దీని పేరు మల్లి అని పెట్టాను నేను. అప్పుడప్పుడే వస్తుంది, ఎప్పుడు రాదు, బాగా పిరికిది. ఊరుకున్నానా వచ్చావు మళ్ళీ, చూడగానే పడిపోతావు. ఎందుకు కొత్త బంధమా మళ్ళీ నాకు ఇప్పుడు? కొత్త బంధమా ఎందుకు అసలు? అదేంటి గారాబమా? సరే 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 నాన్న, పెట్టా కదా ఇప్పుడు, ఇక మళ్ళీ రేపు సరేనా? ఓ మళ్ళీ నచ్చిందా నీ పేరు నీకు మళ్ళీ? సరే వెళ్ళు, అక్కడికి వెళ్ళి పడుకోపో మా, రేపు వద్దున. సరే చాలు లేగు. ఏంటి అసలు అది? ఏదో ఉందిరా, నీకు భయం వేసిందా? ఏం కాదు లేదా, పోనీ లేదా, గబ్బిలం అనుకుంటా. వద్దులే అమ్మ, అక్కడ వద్దులేదా, వచ్చే. కోసుకో, ఇంకేం చూస్తున్నావు? నన్ను ఎందుకు చూస్తున్నావు? లేవా ఏమి? పంజీరాలోంచి చక్కగా తీసుకొని తింటుంది. తిను. మొన్నదాకా ఒకటే ఉండేది, ఇప్పుడు జంట. ఇక్కడ ఉసిరి చెట్లో ఉంటున్నారు ఇద్దరు. తినేటప్పుడు ఎంత ఆనందంగా తింటే కదా వచ్చింది. అయిపోయిందా తింటే? నా మీద నుంచి వెళ్తుంది, ఇది అక్కడే ఉంటుంది. అది ఎంత ఉంది, నువ్వు ఎంత ఉన్నావు? చిన్నది కదరా మ్యాంగో, భయపడద్దు మ్యాంగో. లాస్ట్ ఇయర్ మన తోటలో వేసిన సూది బంతి, ఒక్క బంతి, మామూలు ముద్ద బంతి ఇవన్నీ ఉన్నాయి కదండి. వాటి విత్తనాలు వేస్తే ఒక 4-5 రోజుల్లోనే వచ్చేసినాయి అండి అన్నీ. మనము మే జూన్ ఆ నెలల్లో ఫైలర్ కోసం అని చెప్పేసి డ్రిప్ లైన్స్ వేయించాం కదా, దానికి డ్రిప్ పైప్స్ పెట్టిన తర్వాత మేము దాన్ని క్లోజ్ చేయించలేదు. అంటే దాన్ని మాన్యువల్ గానే క్లోజ్ చేయాలండి. మనం ఈ డోజర్ కానీ ఎక్స్కవేటర్ ఇలాంటి వాటితో చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మట్టిలో రాళ్ళు ఉన్నాయనుకోండి, అవి నెట్టినప్పుడు రాళ్ళు వెళ్ళి పైప్ మీద పడితే పైప్ పగిలిపోతుంది. అందుకని ఆ పని మాన్యువల్ గానే చేయాలి. మనుషులు అనుకోగానే దొరకరు కదండి. కొన్ని రోజులుగా మన తోటలో జరిగే కన్స్ట్రక్షన్ వర్క్ కి వీళ్ళు వస్తున్నారు కదా, మధ్యలో కొద్దిగా గ్యాప్ లో దొరికితే ఈ పని చేయించామన్నమాట. మట్టి కూడా కొద్దిగా వదులుగానే ఉంది వర్షం పడటం వల్ల, అది మొత్తం తోసేసి ముయించేసాము. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే అండి, ఒక 15 రోజుల కిందట, అంటే మేము అప్పుడు తోటలో లేని సమయంలో వాళ్ళు పని చేసుకుంటుంటే ఒక కొండ చిలువని చూసారంట. అక్కడే వాళ్ళు నుంచిన దానికి అక్కడ మట్టి దిబ్బలాగా కనిపిస్తుంది చూసారా, అక్కడ ఉందంటండి కొండ చిలువ. వాళ్ళు చూసి బాగా భయపడ్డారంట. తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పైకి కూర్చున్నారంట. అది ఒక గంటన్నర సేపు అలా అక్కడే ఉండి మెల్లగా పాక్కుంటూ పక్క తోటలోకి వెళ్ళిపోయిందంటండి. పుల్సింగ్ దేమో వాళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం వాళ్ళు ఇలా చెప్పారు అంటే, వాళ్ళు కూడా అంతకుముందు కొన్నిసార్లు చూసారంటండి. అప్పుడప్పుడు మన తోటలో పక్క తోటలో అటు ఇటు తిరుగుతూ ఉంటుందంటండి. నాకైతే భయం వేసింది. గడ్డి తీసుకెళ్తున్నారు చూడండి, ఈ అబ్బాయి మన దగ్గర పనిచేయడానికి వచ్చాడు. అక్కడ వాళ్ళది బీహార్ అంటండి. వాళ్ళ ఇంట్లో ఆవులు ఉంటాయంట. మన శారదా గంగ వాళ్ళని చూస్తే తనకి వాళ్ళ ఆవులు గుర్తుకొచ్చినాయంట. అందుకే గడ్డి కోసి మీ ఆవులకి వేయచ్చా అని సచిన్ అడిగాడంటండి. వేయమని చెప్తే గడ్డి కోసి శారదా గంగ వాళ్ళకి వేసాడు.
సరదాగా వాళ్ళ కోసం కొత్తగా కొంచెం పెద్దగా షెడ్ వేయిస్తున్నాము. వాళ్ళకు ఆనుకుని ఉండేలాగా నేను ఒక్కదానే ఉన్నా ఏమి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా కట్టిస్తున్నాము అని చెప్పాను కదండి. ఆ కడుతున్న కన్స్ట్రక్షన్ ఎంతసేపటికి అది పూర్తవట్లేదండి. పైగా వర్షాకాలం కదండి, అది ఏదో ఒక విధంగా పని ఆగిపోతుంది. పని అయిపోయి దాని ప్లాస్టరింగ్ అయిపోకపోవటం వల్ల సరదాగా వాళ్ళకి కట్టాల్సింది లేట్ అయిపోతుంది. ఇంకా నాకు అసలు స్టార్ట్ చేసిందే ఫస్ట్ వాళ్ళ కోసం అండి. వాళ్ళ కోసం స్టార్ట్ చేసి ఇది అనవసరంగా పెట్టుకొని ఆ పని లేట్ అవుతుంటే నాకు అస్సలు ఏందో ఒక రకంగా అనిపించింది. అందుకే ఇది ఎలా అన్నా పోనీ అని చెప్పి ఫస్ట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అయిపోవాలని అంత ముందు అనుకున్న ప్లేస్ నుంచి కొద్దిగా వెనక్కి జరిపేసి అది కట్టడం స్టార్ట్ చేసేసామండి. ఎందుకంటే కాశీ కూడా కొంచెం పెద్దగా పెరిగిపోతున్నాడు, ఆ ముగ్గురికి ప్లేస్ సరిపోవట్లేదు దాంట్లో, అందుకని ఇక్కడ స్టార్ట్ చేసాము. ఆ పనే జరుగుతుంది. అక్కడే కూర్చున్నానండి నేను. ఆ రోజు ఆ పని చేస్తూ ఉంటుంటే అసలు వర్షం అండి, ఇంకా అసలు ఎట్లా అంటే ఇంకా ఏ క్షణమైనా సరే వర్షం పడిపోతుంది అన్నంత ఇదిగా ఉందన్నమాట. ఆ రోజు జరగాల్సిన పని మొత్తం ఇట్లా అయిపోయి ఆ పని చేసే వాళ్ళందరూ కాలు చేతులు కడుక్కొని ఇట్లా పక్కకు వచ్చారు. అంతే అండి, పెద్ద వర్షం పడింది ఒక్కసారి. అప్పుడు దాకా పడాల్సిన వర్షం కురిస్తే నాకు ఎక్కడ ఇబ్బంది అవుద్దా అన్నట్టు గట్టిగా బిగబట్టినట్టు ఆపుకొని పని అయిపోయిన మరుక్షణమేనండి పడింది వర్షము. నేనైతే ఎప్పుడండి మా పని జరగాలి కాబట్టి వర్షం ఆగాలి అని ఒక్కసారి కూడా పొరపాటును కూడా అనుకోనండి. వర్షం కురవాలని ఉంటే కురవాలంతే, దాని మనకి ఇబ్బంది అవుద్దని వర్షం పడకూడదని ఎప్పుడు అనుకోకూడదు. కానీ ఎందుకో ఆ రోజు మాత్రం మా పని అయ్యే వరకు కురవలేదు. అయిపోగానే వెంటనే అండి వర్షం పడింది. ఇంకా ఇవి ఈత చెట్లు అండి. మన పక్క గ్రామంలోనే మాకు తెలిసిన ఒక రైతు ఉన్నారు. వాళ్ళ వ్యవసాయ భూమిలో ఇవి గట్టు మీద ఈత చెట్లు ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా మట్టి వేయించుకొని మెరక చేసుకుంటున్నారు. దానికి ఇవి కొద్దిగా అడ్డంగా ఉన్నాయంట, అందుకే వాటిని వాళ్ళు తీసేయాల్సి వచ్చిందండి. ఆ మొక్కల్ని మాకు ఇచ్చారు. నిజానికి నేను ఇంతకు ముందే కొన్ని ఈత చెట్లు తీసుకున్నానండి, కొన్నాను. తెలంగాణ అంటేనే ఈత చెట్లు, తంగేడు పూలు, గునుగు, ఇవి మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక కదండి. దానికని పెట్టాలని అనుకుని 2 మొక్కలు కొని తీసుకొచ్చాను. అవి బాగా పెరిగితే పెడదామని అనుకొని, కానీ ఈ లోపు ఇవి కూడా ఇచ్చారు మాకు. సరే అని చెప్పి ఇవి కూడా పెట్టించాను. ఈ మధ్య అసలు ఈత చెట్లు మామూలుగా విలేజెస్ లోనే కాదండి, సిటీస్ లో కూడా గార్డెన్ లో పెట్టుకుంటున్నారండి ఈత చెట్లు అందంగా ఉంటున్నాయని. ఇది ఎల్లో కలర్ పుచ్చకాయ అండి. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంట్లో కోసం తీసుకున్న దాంట్లో వస్తాయి కదా విత్తనాలు, అది ఇక్కడ విసిరేస్తే వచ్చిందనమాట. దేవమ్మ చూసి మామూలు పుచ్చకాయ చిన్నప్పుడు పండిపోయింది, పాడైపోయింది, కోసి పారేద్దాం అనుకుందంట. కాదమ్మా, అది ఉంటమే రకం అంతా అని చెప్పాను. లోపల మాత్రం ఫ్రెష్ రెడ్ కలర్ లోనే ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్. అది జస్ట్ ఉడికట్లా విసిరేస్తే వచ్చింది 2-3 తీగలు. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.